మహాఘనుడును మహోన్నతుడును రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి గొప్ప నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరొక ఆలోచనతో అనగా మరొక సంక్షిప్త సందేశంతో మీ ముందుకు రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు కలిగించిన ప్రతి విధమైన అనుకూలతలకై ఆయనకే మహిమ చెల్లునుగాక. ధ్యానాంశంగా మనము మహిమ వస్త్రాలు అనే అంశాన్ని మనము సంక్షిప్తంగా ధ్యానం చేద్దాం. పరిశుద్ధ సత్యవేద గ్రంథంలో అనేక మార్లు పోలికగా వస్త్రాలను ప్రస్తావించడం జరిగింది. మనకు తెలుసు. మనము పాత నిబంధనలో ఆది కాండం నుండి గనక మనం గమనించినప్పుడు మన మూల పురుషుడు దేవుని స్వహస్తాలతో నిర్మించబడిన ఆదాము గారు, అదేవిధంగా ఆదాము గారి పక్కటముకలోంచి తీయబడిన హవ్వ గారు, వీరిరువురు కూడా మనకు మూల పురుషులుగా ఉండగా వారు సృష్టించబడినప్పుడు దేవుడు ఏదేను వనంలో వారిని ఉంచినప్పుడు దేవుడు ప్రతి చల్లపూట అక్కడికి వచ్చినప్పుడు వారు ప్రభువుతో సహవాసం చేసేవారు. అప్పుడు వారు మహిమ శరీరధారులుగా ఉన్నారు. మహిమ శరీరధారులుగా ఉన్నప్పుడు భౌతిక సంబంధమైనటువంటి సిగ్గు కానీ లేకపోతే మరేదో ఏ స్వభావాలు ఉండవు. ఎందుకనంటే వాడు కేవలము దేవునితో కలిసి సహవాసం చేసే మహిమ శరీరధారులుగా, మహిమ చేత ఆవరించబడి ఉన్నటువంటి వ్యక్తులుగా మనం చూస్తాం. కొంచెం భౌతికంగా అర్థం కావటానికి చెప్పాలంటే మనం కనుక దూరం నుంచి ఆ ముగ్గురిని చూడగలిగితే 3 మహిమ ముద్దలు, మనకు ఒక వెలుగు ముద్దలు నడుస్తూ ఉన్నట్లుగా మనకు అనిపించవచ్చు. నా క్రియేటివ్ ఇమాజినేషన్లోంచి చెప్తున్నాను ఆ మాట. కనుక ఆజ్ఞాతి క్రమం ద్వారా, ఇది మీ అందరికీ కొన్ని వందల వేల సార్లు విన్న సత్యం కాబట్టి వివరించట్లేదు. ఆజ్ఞాతి క్రమం ద్వారా పాపములో ప్రవేశించినటువంటి ఆదాము హవ్వలు ప్రభు వచ్చి ఎక్కడున్నారో అని అడిగినప్పుడు, ప్రభువా మీ స్వరము విన్నప్పుడు నేను దిగంబరినై ఉంటిని గనుక దాక్కున్నాను అన్నాడు. ఎప్పుడైతే ఆజ్ఞాతి క్రమం చేశారో, ఎప్పుడైతే చనిపోయారో, ఆ చనిపోయిన సందర్భంగా, అనగా చనిపోవటం అంటే వారు ఈ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చేదవంటే దేవుడు నిర్ణయించినటువంటి ఆ అన్లిమిటెడ్ ఏజ్ స్పాన్, లేకపోతే ఆ మనము లెక్కింపజాలనటువంటి అసంఖ్యాకమైన ఆయుష్కాలం, వయస్సు, ఆజ్ఞాతిక్రమం అనేదే చేయకుండా గనుక మన పురుషుడు ఆది తల్లిదండ్రులు ఉంటే దేవుడు ఒక పవిత్రమైన రాజ్యాన్ని, ఎటువంటి కల్మషం అంటనటువంటి, మురికి మకిలి మస్టు అంటనటువంటి ఒక పవిత్రమైన సామ్రాజ్యం ఏర్పాటు చేయబడేది, మహిమాయుతమైన సామ్రాజ్యం అని నేను అనుకుంటూ ఉంటాను. నిజమే, ఎంతైనా వాస్తవం అది. ఆ పండు తిన్న వెంటనే వారు భౌతికంగా ఆధ్యాత్మికంగా కూడా చనిపోయారు, మహిమను కోల్పోయారు. అప్పుడు ప్రభువు వారికి చర్మపు చొక్కాయిలను తొడిగించారు, వారి మానమును కప్పుకోవటానికి. నిజమే, తల్లి గర్భంలోంచి మనం వచ్చినప్పుడు చాలా కాలం వరకు మనకు సిగ్గు, బిడియాలు లాంటివి తెలియవు. ఎప్పుడైతే ఆ విషయాలు మనకు అర్థమవుతాయో ఖచ్చితంగా మనము మానమును కప్పుకోవటానికి, సిగ్గును మనము కప్పుకోవటానికి, దాటి రావటానికి ప్రయత్నం చేస్తాం. అది మనము ఆదిలో ఆదాము హవ్వల దగ్గర కోల్పోయినటువంటి ఆ మహిమ, మరొక మాటలో ఆ వస్త్రాలు, మహిమ వస్త్రాలను తిరిగి ధరింపజేయటానికే కడపటి ఆదాముగా యేసుక్రీస్తు ప్రభువారు రావటం, అది సర్వ మానవాళికి దేవుడు అనుగ్రహించిన ఒక మహాభాగ్యం. అది కోల్పోయిన మహిమను మనుష్య జాతి తిరిగి సంపాదించుకోవటానికి యేసుక్రీస్తు ప్రభు మహిమను విడిచి మంటికి వచ్చారు. అది అద్భుతమైన విషయం. కనుక ప్రభువు వారికి చర్మపు చొక్కాయలను తొడిగించి వారి మానమును కాపాడినప్పుడు వారందరూ కూడా మహిమ వస్త్రధారుల దగ్గర నుంచి చర్మ వస్త్రధారుల దగ్గరకు వచ్చారు. ఆ తదుపరి మనం గమనిస్తూ వచ్చినప్పుడు ఇంకా సాంకేతికత, ఇంకా నాగరికత అభివృద్ధి చెంది ఈ రోజున వస్త్రాలు చూస్తే కొన్ని స్థాయి వస్త్రాలు అసలు మనము కొనుక్కునే స్థాయిలో కూడా ఉండవు.
దేవుడు అంతగా మనుష్య జ్ఞానాన్ని ఈ భూమి మీద విస్తరింపచేశారు. అది ఎంతో సంతోషం. కానీ ఆదాము హవ్వలు మహిమను కోల్పోవుట ద్వారా తరువాతి తరాలకు అటు మరణము శాపము ఈ రెండు కూడా వెంటాడుతూనే వస్తూ ఉన్నాయి. అవి జన్మ కర్మ పాపాలుగా వెంటాడుతూనే వస్తున్నాయి. ద్వితీయోపదేశ కాండంలో కూడా 29వ అధ్యాయం 5వ వచనంలో చూసినప్పుడు 40 సంవత్సరాల పాటు అరణ్యంలో ప్రయాణించిన దైవ జనాంగమైన ఇశ్రాయేలు ప్రజల గురించి రాసింది ఏంటంటే, వారి ఒంటి మీద బట్టలు పాతగిల్లలేదు, చెప్పులు కాళ్ళకు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదని రాయబడింది. పాతగిల్లనటువంటి వస్త్రాలు అని అంటే అర్థము, అది 40 సంవత్సరాల పాటు పాడవున్నటువంటి వస్త్రాలు ఎక్కడ ఉండవు భౌతికంగా ఆలోచిస్తే. కానీ దేవుడు ఆ ప్రజల మీద ఉన్న ప్రేమ, శ్రద్ధ, వారిని పరిరక్షించాలి, వారిని అభివృద్ధి చెందించాలి, వారిని ఆశీర్వదించాలి, వారిని గొప్ప స్వాస్థ్యములకు పాత్రులంగా చేయాలనే దేవుని ఉద్దేశంలో పగటిపూట వారికి విపరీతమైన ఎండ వేడిమి తగలకుండా, పగటిపూట ఆ ఎండకు వాళ్ళు సొమ్మసిల్లకుండా వారు అస్వస్థతలు కాకుండా ఉండునట్లు దేవుడు పగలు సూర్య తాపం నుండి వారిని రక్షించడానికి మేఘస్తంభమునిచ్చారట. రాత్రివేళ చలికి లేకపోతే తదితరమైన అసౌకర్యాలకు గురి కాకుండా రాత్రివేళ ఆయన అగ్నిస్తంభముగా ఉండి అటు వెట్టను ఇటు వారికి వెలుగును భద్రతను అనుగ్రహించటమే కాదు, ఆయన సన్నిధి వీరితో ఎప్పుడూ వస్తూనే ఉందట. ఒకానొక సమయంలో దేవుడు నేను మీతో రాను అన్నప్పుడు మోషే ప్రభుతో అన్న మాట, కన్నీటితో అన్న మాట, నీవు రాకపోతే మేము వెళ్ళలేం ప్రభువా, మేము నీవు లేకుండా, నీ తోడు లేకుండా, నీ కాపుదల లేకుండా, మీ నడిపింపు లేకుండా మేము వెళ్ళలేము అని బతిమాలినట్లుగా చూస్తాం. ఇవి ఒంటి మీద బట్టలు పాతగిల్లకుండా, చెప్పులు అరగకుండా ఉండటానికి కారణం దేవుడిచ్చిన భద్రత, దేవుడిచ్చిన సమృద్ధి, దేవుడిచ్చిన కాపుదల. మూడవదిగా చూస్తే మనము మత్తయి సువార్త 22వ అధ్యాయము 12వ వచనంలో ప్రభువారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేకుండా ఇక్కడికి ఎలాగ వచ్చావు? మనందరికీ కూడా దేవుడు ఆయన అనుగ్రహించినటువంటి వస్త్రాలు ధరించుకోవాలి. పెండ్లి వస్త్రాలు అంటే ఆధ్యాత్మికంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువును ఎదుర్కోవటం కొరకు, రెండవ మారు వరునిగా రాబోతున్నటువంటి క్రీస్తు ప్రభు వారిని ఎదుర్కోవటానికై మనందరం కూడా పెండ్లి వస్త్రాలు ధరించుకోవాలి. మధ్యాకాశంలో విందు జరగబోతూ ఉంది. ఆ విందులో మనందరం పాల్గొనాలి. వరుడైన క్రీస్తును సంఘ వధువు పరిశుద్ధ అలంకారాలతో సిద్ధపరచబడి, అనగా రక్షణ వస్త్రాలతో ధరింపచేయబడి ఆ ప్రభు ముందు నిలవబెట్టవలసిన బాధ్యతను దేవుడు సంఘ కాపరులైన వారికి అప్పగించారు. అలా అప్పగించుట వలన సంఘము ఖచ్చితంగా పెండ్లి వస్త్రం ధరించుకోవాల్సిందే, అనగా మహిమ వస్త్రం ధరించుకోవాలి. ఈ పెండ్లి వస్త్రం అనే మాటలో ఉన్న ఆధ్యాత్మిక భావన అదేంటంటే, ఖచ్చితంగా వివాహానికి ఘనమైన రీతిలోనే అవ్వాలి. పెండ్లి వస్త్రం అనేది ఖచ్చితంగా అవసరమే. చింపిరి జుట్టుతోనో పాతగిలిపోయిన దుర్గంధపూరితమైన మలిన వస్త్రాలు ధరించుకొని ఎవరు వివాహానికి వెళ్ళరు. అట్లాగే ప్రభు ఆధ్యాత్మికంగా కూడా మనకి ఇచ్చే హెచ్చరిక, ప్రకటన ప్రత్యక్షత పుస్తకము 19వ అధ్యాయం 7వ వచనంలో కూడా చూస్తే ఆ గ్రంథంలో కూడా రాయబడినటువంటి విషయం అదే. మనందరం కూడా ప్రభువు మనకు ఎటువంటి వెల కూడా చెల్లించకుండా ఆయనే వెల చెల్లించి కలువరి శిలువ రక్తం ద్వారా విమోచించి ఉచితముగా మనకు అనుగ్రహించిన వస్త్రము ఈ రక్షణ వస్త్రము. ఇది పెండ్లి వస్త్రము, ఇది దేవుడు అనుగ్రహించిన మహిమ వస్త్రము. ఈరోజు మనము సంక్షిప్తంగా పరిశుద్ధ గ్రంథంలో మనకు పోలికగా కానీ, జ్ఞాన హృదయం కలగటానికి హితవుగా కానీ, హెచ్చరికగా కానీ ప్రస్తావించినటువంటి కొన్ని వస్త్రాలను మనం చూద్దాం. యెషయా ప్రవచన పుస్తకం 61వ అధ్యాయము 10వ వచనంలో చూసినప్పుడు అక్కడ ప్రభువు నాకు రక్షణ వస్త్రాలు ధరింపజేశారు, మనము ఈ రక్షణ అనుభవాన్ని పొందాలి. అంటే రక్షణ వస్త్రాలు ధరింపచేయటం అంటే
మామూలుగా మనము సీజనల్గా చూస్తే ఎండాకాలంలో బాగా తీవ్రమైన ఎండ ఉన్నప్పుడు ఈ ఎండ తీవ్రతను మనకు తగలనివ్వకుండా మనము కాటన్ వస్త్రాలు ధరించాలని ఎన్నో సంవత్సరాలుగా మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి హెచ్చరికలు వింటాం. అటు ప్రభుత్వం హెచ్చరిక చేస్తుంది, తర్వాత ఇంట్లో పెద్దలైన వారు కూడా హెచ్చరిక చేస్తారు. సిల్క్ వస్త్రాలు, గాలి ఆడనటువంటి వస్త్రాలు కాకుండా చక్కగా తేమను పీల్చేటటువంటి కాటన్ వస్త్రాలు ధరించుకోమంటారు. అదొక రక్షణ, ఎండ నుంచి రక్షణ. ఈ మధ్యకాలంలో ఈ ఫ్యాబ్రిక్స్ తయారు చేసేటటువంటి వస్త్రాలను ఉత్పత్తి చేసే కంపెనీలు వాళ్ళు కూడా యాడ్ ఇస్తూ ఉన్నారన్నమాట. ఈ వస్త్రాలు మిమ్మల్ని ఎండ దెబ్బ తగలనివ్వకుండా, ఎండ తీవ్రత తగలకుండా చూస్తాయని. అదే సందర్భంలో మరొక సీజన్ అయిన వర్షాకాలం నుంచి రక్షించుకోవటానికి కూడా మనకి జాకెట్స్ ఉన్నాయి. ప్లాస్టిక్ జాకెట్స్ ఈ మధ్య వచ్చాయి. అందరూ కూడా సడన్గా వాన వచ్చినప్పుడు ఎక్కడ షెల్టర్ తీసుకోవడానికి అవకాశం లేనప్పుడు నిమిషాల్లో మనం చకచక మన డిక్కీలు తీసేసి, ట్యాంక్ కవర్లు తీసేసి చకచక ఆ ప్లాస్టిక్ జాకెట్స్ లేకపోతే ఆ కోట్ లాంటివి ధరించుకుంటాం. అదే సమయంలో వర్షాకాలం అప్పుడు అలా ధరించుకున్నాం. చలికాలము ఉన్ని వస్త్రాలు ధరించాలంటారు చలి తగలకుండా. ఇట్లాగా రక్షణ అనేది ఖచ్చితంగా మనిషి శరీరానికి అవసరమై ఉండగా రక్షణ వస్త్రాలు అవసరమే సీజనల్గా. ఆ మాటకు వస్తే చాలామంది హాస్పిటల్స్కి వెళ్ళేటప్పుడు పేషెంట్కి ఇన్ఫెక్షన్ కాకుండా ఉండటానికి మనకు వాళ్ళు ఒక జాకెట్ ఇస్తారు, ఒక పైనుంచి కిందకి ఒక గ్రీన్ కలర్ హాస్పిటల్ ఒక గౌన్ ఇస్తారు, అది వేసుకొని వెళ్ళాలి. అవన్నీ అంతే, ప్రతి వారికి కూడా ఆ రక్షణ అవసరం. అలాగే యుద్ధానికి వెళ్ళే సందర్భాల్లో కూడా శత్రువు విసిరినటువంటి ఆ ఆయుధం తాలూకు దెబ్బలను తప్పించుకోవటానికి మనకు యుద్ధోపకరణాలు ఖచ్చితంగా మనం ధరించుకుంటాం. ఆ రక్షణ వస్త్రాలు ధరించుకుంటాం. ఆధునికంగా చూసినప్పుడు బుల్లెట్స్ దిక్కకుండా ఉండటానికి కూడా బుల్లెట్ ప్రూఫ్ కవచాలు ధరిస్తూ ఉంటారు సెక్యూరిటీ, బ్లాక్ క్యాట్ కమాండోస్ లాంటి వారు. ఇవన్నీ కూడా రక్షణ వస్త్రాలే సహజంగా. కానీ మన జీవితంలో మలిన వస్త్రాలతో అనగా పాపభూయిష్టమైన దుర్వ్యసనాలు, దురభ్యాసాలతో కూడిన బ్రతుకులు మనం ఉన్నప్పుడు ఆ జీవితాన్ని మనం గుర్తించి మన పాపములను క్షమించే అధికారం కలిగినటువంటి ఏకైక ప్రభు యేసయ్యని గుర్తించి ఆయన దగ్గరకు వచ్చి మన పాపాలన్నీ ఒప్పుకున్నప్పుడు మన మలిన వస్త్రాలన్నీ కూడా ఆయన శిలువ రక్తం ద్వారా కడగబడి మనం శుద్ధులుగా చేయబడి రక్షణ అనుభవంలోనికి వస్తాం. అదే రక్షణ వస్త్రం. ఇక్కడ ఒక మాట చెప్పి ముందుకు వెళతా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, రక్షణ అనేది మన జీవితాలకు ఎప్పుడో ఒక్కసారి వచ్చిపోతే సరిపోదు. అదే అలవాట్లో మనము చాలాసార్లు రక్షింపబడ్డావా అని ప్రశ్నిస్తాం. భూతకాలంలో జరిగిపోయింది అన్నట్లుగా, పాస్ట్ టెన్స్లో జరిగిపోయింది అన్నట్లుగా. రక్షింపబడుట ఆరంభమయ్యింది. ఆ రక్షణ దేవుని ద్వారా నిరంతరం కొనసాగింపబడుతూ ఉండాలి. భూమి మీద రక్షణ లేని స్థితిలో మనం ఉన్నాం, భద్రత లేని స్థితిలో మనం ఉన్నాం. పూర్వకాలం కంటే మధ్యకాలంలో ఇప్పుడు మరీ విపరీతమైన భద్రత లేని పరిస్థితిలో మనం ఉన్నాం. అటు రోడ్లకు వెళితే భద్రత లేదు, ఆహారంలో భద్రత లేదు, వాతావరణంలో భద్రత లేదు. ధనకాంక్షతో మోసగాళ్ళు, నరహంతకులు వీళ్ళందరూ కూడా బయలుదేరి అన్యాయంగా అందరినీ దోచుకునే పరిస్థితుల్లో మనకు భద్రత లేదు, రక్షణ లేదు. ఈ పరిస్థితిలో దేవుని దగ్గర నుంచి మనకు ప్రతి వారికి ఖచ్చితంగా రక్షణ కావాల్సిందే. ఆ రక్షణ మనము నిరంతరము దేవుని దగ్గర నుంచి పొందుకోవలసిన రక్షణ. రక్షింపబడుతున్న ప్రతివారు కూడా క్షేమంగా ఉంటారు, భద్రంగా ఉంటారు, భరోసాగా ఉంటారు, ధైర్యంగా జీవితంలో అడుగులు ముందుకు వేస్తారు. ఆ రక్షణ వస్త్రాలు ప్రభు మనకు ధరింపజేశారు. అంతేకాదు రెండవదిగా చూసినప్పుడు అదే యెషయా పుస్తకం 61వ అధ్యాయంలోనే 10వ వచనంలో చూసినప్పుడు దేవుడు తన నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం తీసుకున్నప్పుడు కూడా ఇలా అన్నారు, నీతి యావత్తు ఏలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నది. మన నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డలు అనిపించినా అప్పుడు మనము ఆ మురికి గుడ్డలను తీసివేసి దేవుని నీతిని ధరించుకోవాలి. దేవుని నీతి అంటే
యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలిగినటువంటి నీతి. ఆ నీతిలోనే మనం ఆ నీతి వస్త్రాన్ని ధరించుకోవాలి. దైవికమైన నీతిలో మనం ఉండాలి, రైచియస్గా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. నీతి యావత్తును ఆయన మనకు మాదిరిగా జరిగించటం కొరకై అక్కడ యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిస్మం పొందారు. ఈ నీతి వస్త్రం అనేది మనకు అవసరం. చాలామంది ఏమంటారంటే, ఈ భూ సంబంధమైన మనుషులు, అనగా నా ఉద్దేశం ప్రభువును రక్షకునిగా గుర్తించని ప్రజలు అనే మాట ఏంటంటే, ఇదిగో నేను బాల్యం నుండి మా తల్లిదండ్రుల ద్వారా క్రమంగా పెరిగాను, చాలా నిష్టగా పెరిగాను, అబద్ధాలు ఆడను, దొంగతనాలు చేయను, నరహత్య చేయను, మోసం చేయను, క్రమంగా ఉంటాను, తల్లిదండ్రులు చెప్పిన మాట వింటాను, పెద్ద అవుతాను, చదువుతాను, గొప్పవాడిని అవుతాను, లక్షలు వచ్చే ఆదాయం వచ్చే ఉద్యోగం చేస్తాను, కుటుంబ వ్యవస్థలో భార్యను చూసుకుంటాను, పిల్లలను కంటాను, పిల్లల్ని పెద్దవాళ్ళని చేస్తాను, పిల్లలని చూస్తాను, ఆస్తులు లక్షల కోట్లు పిల్లలకి దాచిపెట్టి పెడతాను, అబద్ధం ఆడను అని ఎన్నెన్నా చెప్పండి. మనిషి తల్లి గర్భములో పిండముగా రూపింపబడిన ఆ నిమిషంలో ప్రతి పిండము, ప్రతి నరుడు భూమి మీద జన్మించేప్పటికీ ఆ వ్యక్తిలో పాప నైజం అనేది తన రక్తంలో అప్పటికే ఇమిడి ఉంటుంది. దాని ద్వారా ఆ వ్యక్తి ఎదుగుతున్న కొలది ఎవరు నేర్పకపోయినా ఆ పాప నైజంతో అబద్ధాలు ఆడతాడు, మోసకృత్యాలు చేస్తాడు. నెమ్మదిగా ఆ పాప నైజము కర్మ పాపమును చేసేటట్లుగా చేస్తూ ఉంటుంది. అటు జన్మకర్మ పాప సహితుడుగా మనిషి మారిపోతాడు. దీనిని గుర్తించకుండా నువ్వెన్ని నీతి కార్యాలు చేసినా అవన్నీ మురికిగుడ్డ వంటివే దేవుని దృష్టికి. క్రీస్తు వారి రక్తంలో కడగబడి ఈ భూమి మీద పరిశుద్ధులుగా జీవిస్తూ లోక మాలిన్యమును అంటకుండా దైవరాజ్యమునకు చేరే అర్హులుగా ఉండటం అది దేవుని నీతి. అది క్రీస్తు వారి ద్వారా తండ్రి కల్పించిన మహద్భాగ్యం. అది రక్షణ వస్త్రము, నీతి వస్త్రము. మూడవది ప్రశస్త వస్త్రము, ప్రెషియస్ గార్మెంట్, ప్రశస్తమైన వస్త్రం. యెషయా పుస్తకం 23:18 చూసినప్పుడు, వేశ్య జీతముగా ఉన్న దాని వర్తక లాభము యెహోవాకు ప్రతిష్ఠితమగును, అది కూర్చబడదు, ధననిధిలో వేయబడదు. యెహోవా సన్నిధిని నివసించు వారికి సంతుష్టి ఇచ్చు భోజనమునకును ప్రశస్త వస్త్రములకును ఆ పట్టణపు లాభము ఆధారముగా ఉండును. ప్రశస్త వస్త్రాలంటే శ్రేష్టమైన వస్త్రాలు. ఈ మాటలు మనము ఎలాగా అన్వయించుకోవాలంటే, దేవుడిచ్చే వస్త్రాలే ప్రశస్తమైన వస్త్రాలు. గమనించండి, చాలా మార్లు నమ్మకస్తులుగా, వినయం కలిగిన వారుగా, విధేయత కలిగిన వారుగా, లోబడిన వారుగా, పరిశుద్ధులుగా జీవించేటప్పుడు దేవుడు మనల్ని ఘనపరుస్తారు. దేవుడు నమ్మకస్తులైన వారిని, యోగ్యులైన వారిని దేవుడు హెచ్చిస్తారు, ఘనపరుస్తారు. అలా ఘనపరిచినప్పుడు దేవుడు ప్రశస్తమైన వస్త్రాలను మనకు అనుగ్రహిస్తారు. మలిన వస్త్రాలను తీసివేసి ప్రశస్త వస్త్రాలను అనుగ్రహిస్తాడు. ప్రశస్త వస్త్రాలు ఎందుకంటే ఉన్నతమైన పని చేయడానికి, గొప్పవైన కార్యాలు చేయటానికి, పవిత్రమైనటువంటి కార్యములు జరిగించడానికి, యాజక వృత్తి జరిగించడానికి, ప్రధాన యాజకులుగా యాజక వృత్తి జరిగించడానికి దేవుడు ఇశ్రాయేలు 12 గోత్రాల్లోంచి లేవి వంశీకులను ఏ విధంగానైతే ఏర్పాటు చేసుకున్నట్లుగా వారందరికీ ప్రత్యేకమైన ప్రశస్త వస్త్రాలను దేవుడు ధరింపజేశారు, సిద్ధపరిచారు. అట్లాగే పోలీసు వ్యవస్థలో గొప్ప అధికారులుగా ఉన్న వాళ్ళకి వస్త్రాలు, నేవీలో వస్త్రాలు, దైవ సేవకులుగా అంగీలు ధరించేటటువంటి వారు, పై వస్త్రాలు ధరించే, ఇవన్నీ కూడా ప్రశస్తమైనటువంటి, అనగా మోస్ట్ ప్రెషియస్ గార్మెంట్స్, ప్రశస్తమైన వస్త్రాలు. ప్రశస్తుడైనటువంటి దేవుడే మనలను ప్రశస్తమైన వారిగా ఉంచటం కొరకై మనలను ఆయనకు ఇష్టలుగా మలుచుకునేటప్పుడు ఆ ప్రశస్త వస్త్రాలు మనకు ధరింపజేస్తారు. అందులో భాగంగానే మనం గమనించినప్పుడు జకరియా ప్రవచన పుస్తకంలో చూసినప్పుడు 3వ అధ్యాయము 3వ వచనము, తర్వాత 5వ వచనం 7వ వచనంలో చూస్తే యెహోషువ అంటే మనము మోషే నాయకుని శిష్యునిగా, లేకపోతే తదుపరి ఇశ్రాయేల్ ప్రజలు నడిపించే నాయకునిగా ఎంచుకోబడిన యెహోషువ, నూను కుమారుడైన యెహోషువ కాదు. ఈయన యాజకుడైనటువంటి యెహోషువగా మనం చూస్తాం. యెహోషువ ఇక్కడ మనము 3వ వచనం నుంచి, జకరియా పుస్తకం 3వ అధ్యాయం 3వ వచనము,
5-7 వచనాలు చూసినప్పుడు, యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతను అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలిచుండెను. తర్వాత 7వ వచనం, సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీది అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు. మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇస్తాను అని అక్కడ చెప్తున్నారు. మలిన వస్త్రాలు తీసివేసి ప్రశస్త వస్త్రాలను దేవుడు ధరింపచేస్తున్నారు. మన జీవితాల్లో కూడా మలిన వస్త్రాలతో మనము ఎక్కడికి వెళ్ళలేము. దేవుడు ప్రశస్త వస్త్రాలతో మనల్ని అలంకరించడానికి ఇష్టపడుతున్నాడు. తెల్లని తలపాగా ఇస్తాడట. తలపాగా అనేది ఒక గౌరవానికి, అధికారానికి, సన్మానానికి గుర్తుగా ఉన్నది. వీరత్వానికి గుర్తుగా కూడా ఉన్నది. మన దేశంలో కూడా సిక్కు సహోదరులు తలపాగా ధరిస్తారు, కత్తి ధరిస్తారు. ఇవన్నీ కూడా వీరత్వానికి, ధీరత్వానికి గుర్తులుగా కనపడతాయి. ప్రశస్త వస్త్రాలంటే శ్రేష్టమైనటివి. 4వది, మనం యెషయా పుస్తకంలోని 61వ అధ్యాయము 3వ వచనాన్ని చూసినప్పుడు, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును దేవుడు ప్రసాదించును. చాలాసార్లు మన విజ్ఞాపన ప్రార్థనను దేవుడు ఆలకించి జవాబునిచ్చినప్పుడు, ఆ విజ్ఞాపన ప్రార్థనకు జవాబు ప్రభు ఇచ్చినప్పుడు ఆ మేలులు అనుభవించిన మనము కృతజ్ఞతతో దేవుని స్తుతిస్తాము. అందుకే ప్రతి దైవ చిత్తానుసారమైన, దేవునికి ఇష్టమైన, వాక్యానుసారమైన పరిశుద్ధ జీవితంలోంచి వచ్చే ప్రార్థనను దేవుడు విని జవాబిచ్చినప్పుడు తన బిడ్డలైన వారి ప్రతి విజ్ఞాపన ప్రార్థన ఒక స్తుతి ప్రార్థనగా, స్తుతి ఆరాధనగా మార్చబడుతుంది. అందుకనే భరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. దావీదు భక్తునికి తెలిసినంతగా స్తుతి వస్త్రాన్ని ధరించటం మనకు తెలియదేమో. ఆసాపు, కోరహు కుమారులు, సొలొమోను మహారాజు, మోషే, ఇట్లాగా మనం గమనించినప్పుడు వీరందరూ కూడా దేవుని ఎలా స్తుతించాలి, ఎంత గంభీరంగా స్తుతించాలి, ఎంత భావగర్భితంగా ఆయన గుణగణములను వర్ణిస్తూ స్తుతించాలి. ఇవన్నిటినీ కూడా మనము దేవుని స్తుతించి ఆరాధించే సమయాల్లో చక్కగా పరిపూర్ణమైన అవగాహన కలిగిన బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. అందుకు రోమపత్రిక 1వ అధ్యాయము 21-22లో చూసినప్పుడు, ఎల్లప్పుడూ ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకనే సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు దేవుని నామము స్తుతింపదగిన నామము, హెచ్చింపదగిన నామము. ఇది స్తుతి వస్త్రం. ఇంకొకటి ఏంటంటే, రక్షింపబడిన మనము స్తుతించడానికి హేతువుల విషయాలకు వచ్చినప్పుడు, డబ్బు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభువా, పిల్లల్ని ఇచ్చినందుకు స్తోత్రం, ఉద్యోగాలు ఇచ్చినందుకు స్తోత్రం, సంతానాన్ని ఇచ్చినందుకు స్తోత్రం, మేడలు ఇచ్చినందుకు స్తోత్రం, కార్లు ఇచ్చినందుకు స్తోత్రం, బంగారం ఇచ్చినందుకు స్తోత్రం, వీటికి కాదండి. అసలు వీటికి ప్రాధాన్యతను ఇవ్వనక్కర్లేదు. పూర్తిగా కేవలము పాపులుగా ఉన్న మనలను ప్రభువు పరిశుద్ధులుగా తీర్చిదిద్దిన కారణంగా ఆ అనుగ్రహించబడిన రక్షణ నిమిత్తమై కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లించాలి, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మన యొక్క పాప స్థితిని ప్రభువు మన అపరాధములను సిలువలో మేకులతో కొట్టేసిన తర్వాత ఇంకా వాటిని ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనను అంటున్న ప్రభువు మన అపరాధములను కొట్టివేశారు, తీసివేశారు. ధర్మశాస్త్రం అంతటిని యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో దానిని ముగించి సంపూర్ణం చేసి దాన్ని తీసివేసి క్రొత్త నిబంధనను, నూతన నిత్య నిబంధనను మన కొరకు స్థాపించారు. అందుకే ఎప్పుడూ కూడా దేవుణ్ణి నిరంతరము స్తుతిస్తూనే ఉండాలి. ప్రతి విషయంలో ప్రభువుని స్తుతించాలి. కీడులోను, మేలులోను, సంకట పరిస్థితుల్లోను, ఇబ్బందుల్లోను
నిరంతరము ప్రభువును స్తుతించాలి. స్తుతిలోని శక్తి అనే పుస్తకంలో రాయబడుతుంది, దేవుడు మనము అడిగిన వాటిని దయచేశారని ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు నిశ్చయంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. తర్వాత స్తుతి వస్త్రం, తర్వాత ఉల్లాస వస్త్రం, ద గార్మెంట్ ఆఫ్ జాయ్, సంతోషము, ఉత్సాహము, ఉల్లాసము, ఎన్నో ప్రత్యామ్నాయ పదాలు ఉన్నాయి, నానార్థాలు మనం చూస్తాం. అవన్నీ మనకు ఆ ఉల్లాస వస్త్రం అనే మాటకున్న అర్థాన్ని సుస్పష్టంగా మనకు అర్థమయ్యేటట్లు చేస్తాయి. ఎప్పుడు కూడా చెప్పనశక్యమైన సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తారు. అది ఎటువంటి ఆనందం అంటే మహిమాయుతమైన ఆనందం అంటారు. మహిమాయుతమైన అంటే గ్లోరియస్ జాయ్. మహిమాయుతమైన అంటే దైవికమైన పరిశుద్ధతలో మనము ఉన్న కారణంగా కలిగే ఆనందం, పరిశుద్ధులతో చేసే సహవాసం ద్వారా కలిగే ఆనందం, దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తూ స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నప్పుడు ఆనందం, కుటుంబంతో కలిసి కుటుంబ ప్రార్థన చేసుకునేటప్పుడు కలిగే ఆనందం, సంఘపరంగా బహిరంగ సభల పరంగా సువార్త సభల పరంగా నియామక సమావేశాల పరంగా కలిసినప్పుడు ఆనందం, కుటుంబంతో రక్షింపబడిన బిడ్డలతో కలిసి ప్రభువుని మహిమపరచడంలో ఆనందం. ఇది మహిమాయుతమైన ఆనందం. ఈ భూమి మీద కంటే కూడా మనందరము ఈ మర్త్య శరీరము అమర్త్యతను ధరించుకొని పరలోక రాజ్య వారసులైనప్పుడు పరలోకంలో పొందే మహిమానందం, ఆ మహిమానందాన్ని భూమి మీదే అనుభవించేటట్లు ప్రభు చేశారు. సహవాసం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు కొన్నటువంటి సంఘములో జరిగే ఆ ప్రభుబల్ల సంస్కార ఆరాధనలు, ప్రేమ విందులు, ఇటువంటి పరిశుద్ధులతో కూడినటువంటి సహవాసం, దీనివల్ల మనము ఉల్లాస వస్త్రాన్ని ధరిస్తాం. రక్షింపబడిన బిడ్డలు ఎప్పుడు ఏడు మొహాలు వేసుకుని ఉంటారు, ఎప్పుడు సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. వారి జీవితాల్లో ఎదుటి వారి చూసినప్పుడు దైవికమైన మహిమానందాన్ని వారు చూడగలుగుతారు, రుచి చూడగలుగుతారు. ఆ తర్వాత మనము పేతురు మొదటి పత్రిక, అపోస్తలుడైన పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూసినప్పుడు ఆయన ఒకరి పట్ల ఒకరు దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోండి, వినయ మనస్సు కలిగిన వారికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు అని మనం చూస్తాం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో చూసినప్పుడు దీన మనస్సు, దీనులు ధన్యులు, దీనత్వం కలిగిన వాళ్ళు ధన్యులు. దీనత్వం అనేటటువంటి స్వభావము మనిషికి డబ్బుతో రాదు, పేరు ప్రఖ్యాతులతో రాదు, పలుకుబడులతో రాదు, ధనంతో రాదు. ఇవన్నీ కూడా మనలో దీనత్వాన్ని కాకుండా కర్కశత్వాన్ని, మూర్ఖత్వాన్ని, క్రూరత్వాన్ని పెంచుతాయి. ఈ రోజుల్లో అవి మరీ ఎక్కువైపోయాయి. ఎక్కడ సావధానంగా శాంతచిత్తులుగా ప్రశాంతతను కోరుకుంటూ మాట్లాడే మనుషులు కరువైపోయారు. నెమ్మది లేదు, సమాజంలో నెమ్మది లేదు. ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే సంఘంలో కూడా నెమ్మది లేదని. చాలామంది వారిని చూపించుకుంటున్న వారు దైవాన్ని చూపించకుండా, దేవుణ్ణి కనపరచకుండా వారిని చూపించుకోవటం ద్వారా విశ్వాసులకు ఏమీ నేర్పలేకపోతా ఉన్నారు. ప్రభు అంటున్నారు, దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోండి. ఇవన్నీ పోలికలు. ఆదాము కోల్పోయినటువంటి ఆ మహిమ వస్త్రాన్ని తిరిగి ధరించుకోండి అని చెప్పే మూల సారాంశం ఇది. దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. 7వది పరిశుద్ధ వస్త్రాలు ధరించుకోవాలి. ప్రకటన పుస్తకం 3వ అధ్యాయము 4-5 వచనాలు చూసినప్పుడు వారందరూ కూడా తెల్లని వస్త్రాలు ధరించుకున్నవారు, వారందరూ గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని శుభ్రపరచుకొని తెల్లని వస్త్రాలు ధరించుకోవాలన్న. పరలోకములో ఉన్న సేనలు తెల్లని వస్త్రాలు, శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని యేసయ్యను వెంబడిస్తూ ఉంటారట. అక్కడ ప్రభు ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతూ ఉంటారట. పరలోక మహిమలో వాళ్ళందరూ ఆనందిస్తూ ఉంటారట. ఆ పరిశుద్ధ వస్త్రాలను ధరించుకోవాలి భూమి మీద ఉండగానే. ప్రకటన 19:14లో కూడా చూసినప్పుడు ఇవన్నీ మనం చూస్తాం. అందుకని చాలామంది తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు. సంఘాల్లో ఒక మ్యాండేటరీగా సంఘమంతా, సేవకులు, పిల్లలు, పెద్దలు, స్త్రీలు, వృద్ధులు అందరూ తెల్లని వస్త్రాలు ధరించుకోవాలని. కరెక్టే, మంచిదే. కానీ దానివల్ల చిన్న ప్రమాదం ఏంటంటే హృదయంలో పరిశుద్ధతలో స్థిరులుగా ఉండకుండా
ఎప్పుడో ఒక్కసారి మాత్రమే పరిశుద్ధులుగా ఉంటూ మిగిలిన కాలమంతా లోకంలో కలిసిపోయి, లోకస్తుల కంటే పాపంలో ఉన్నప్పుడు, పూర్వకాలంలో పాపంలో ఉన్నప్పుడు ఎంత దుర్మార్గంగా అదుపులేని భాష మాట్లాడామో, అదుపులేనటువంటి మోసాలు, దొంగతనాలు, మోహపు చూపులు, అబద్ధాలు ఇటువంటివి చేసాము. అవి తిరిగి మరలా ప్రభువుని అంగీకరించి బలలో పాల్గొంటూ ఉన్న దినాల్లో కూడా తిరిగి మరలా పాపంలో పడిపోతూ ఉన్న మనుషులు, లోకంలో పడిపోతున్న మనుషులు, లంచగొండి మోసకరమైన జీవితంలో పడిపోతున్న మనుషులు తెల్ల వస్త్రాలు ధరించుకొని చేస్తే ఏంటి ఉపయోగం? ఆరాధనకు వచ్చి ఆ మోహపు చూపులు అదుపు చేసుకునే వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకుంటే ఏంటి? అవమానం కదా దేవునికి. బయట అన్యజనాంగము గుర్తించేటట్లుగా దుష్ట ప్రవర్తనలో ఉన్నటువంటి వ్యక్తులు తెల్లని బట్టలు ధరించుకున్నందువల్ల వాళ్ళు అంటున్నారు, తెల్లని బట్టలు ధరించుకొని ఆరాధనలకు వెళ్ళే మీరు మార్పు లేని వారు, మీరు మీ దేవునికి అవమానం అని మాట్లాడేటటువంటి వారు ఉన్నారు. అందుకని నీ వస్త్రాలు ఆ విషయంలో ప్రాధాన్యం కాదు, నీ పరిశుద్ధత, స్థిరమైనటువంటి పరిశుద్ధతలో కొనసాగటం ప్రాముఖ్యత. అందుకని పరిశుద్ధతను మనం ఇప్పుడు ధరించుకోవాలి. విశ్వాసులకు భూమి మీద, విశ్వాసికి భూమి మీద ఉండవలసిన ఉన్న ఒకే ఒక ఆస్తి పరిశుద్ధత. ఒకే ఒక ఆస్తి పరిశుద్ధత. ఆ పరిశుద్ధతలోనే మనము నిరంతరము కొనసాగాలి. 8వది చూచినప్పుడు కీర్తనల పుస్తకం, సంకీర్తనల పుస్తకం 45వ సంకీర్తన 9 నుంచి 13 వరకు మనందరికీ సుపరిచితమైన మాట. ఆ రాజకుమార పుత్రికైన లేదా సంఘ వధువు అలంకరించబడుతూ ఉంది. ఎలా అలంకరించబడుతుందంటే ఆమె వస్త్రము బంగారంతో అల్లినటువంటి, బంగారపు బుట్టా పని చేయబడినటువంటి. ఆమె అనేక కష్టాలను అనుభవించి, అనేక శ్రమల గుండా ప్రయాణించి పెండ్లి కుమార్తెగా, వధువుగా అలంకరించబడుతూ ఉన్నటువంటిది. ఆవిడ బంగారపు బుట్టా పనితో చేయబడిన వస్త్రాలు, అనగా మహిమ వస్త్రాలు, విలువైన వస్త్రాలు. ఇంకొక మాటలో ఎంతటి విలువైనవంటే అంతకంటే విలువైనవి ఏమీ లేవు. ఇశ్రాయేలు కూడా, అనగా యాకోబు కూడా తన ముద్దుల కుమారుడుగా ఉన్న యోసేపుకు విచిత్రమైన అంగీని కుట్టించారట. అలాగే తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి వానికి నూతన వస్త్రాలు ధరింపచేశారట. ఇలా చూస్తూ పోతే మలిన వస్త్రాలు తీసివేసి దేవుడు అలంకరణ వస్త్రాలను అనుగ్రహిస్తారట. మనము మహిమతో, పరిశుద్ధతతో, విలువతో మనము అలంకృతులుగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. అందుకని చివరిలో ముగింపులో కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 14 వరకు ఉన్న వచనాలు చదువుకొని మనం ముగించుకుందాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారిని తగినట్టు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఈ వస్త్రాలు ఏమని చెప్తాం? అనేకమైన దేవునికి ఇష్టమైన సుగుణములు, గుణగణములతో కలిగినటువంటి మనస్సును మీరు వస్త్రంగా ధరించుకోండి. ఏమంటున్నాడు ఆయన? జాలిగల మనస్సు, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును, ఇవన్నీ ధరింపు చేసుకోండి. అనగా పరిశుద్ధాత్మ, అనగా ఆత్మ ఫలమేమనగా అని మనకు ఏ విధంగానైతే ఆ స్వభావాలు చెప్పారు, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వికత్వం లేదా ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా మనకు కనపడుతుంటాయి. అలాగే 13వ వచనం, 14వ వచనం, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించలాగని మీరు కూడా క్షమించు. అందుకని వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలి. కంక్లూజన్లో మనం నేర్చుకోవాల్సిన ఒకే ఒక గొప్ప సత్యం, మనందరిలో క్రీస్తు వారు చూపిన, తండ్రి చూపిన ప్రేమ మనలో స్థాపించబడితే మనము ఈ మహిమకు పోలికగా చెప్పబడిన అన్ని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వస్త్రాలను మనం ధరించుకున్న వారిగా ఉంటాం. మరలా మొదట్లో చెప్పిన మాట, ఆదాము కోల్పోయినటువంటి ఆ మహిమ వస్త్రములను క్రీస్తు ప్రభు అనే కడపటి ఆదాము ద్వారా మనందరం పొందుకొనున్నట్లు ఆ పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రేమను మనలో స్థాపించుదురుగాక. ఆమేన్. దేవుడి మాటలు మన వినికిళ్ళు ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసుకుందాం.
తలలు వంచి కళ్ళు మూసుకొని, ప్రభువా వందనాలు నాయన, ఈ భూమి మీద మేము మా శరీరానికి, ఆకృతికి, ముఖవర్చస్కు, రంగుకు తగినట్లుగా ఏ విధమైన వస్త్రాలు, ఆర్థిక స్థితికి తగ్గట్టుగా ఏ విధమైన నాయన సాధారణమైన, మధ్యస్థమైన, విలువైన, అతి విలువైన వస్త్రాలు మేము ధరిస్తాం. కానీ మా యొక్క ఆధ్యాత్మిక జీవితానికి కావలసిన, మీరు కోరిన మీ రాజ్య వారసత్వానికి అర్హమైన మా మహిమ వస్త్రాలు ధరించుకున్నట్లుగా ఈరోజు ధ్యానించిన ధ్యానం ద్వారా, సందేశం ద్వారా మేము మరింత ఆ వైపు దృష్టి పెట్టి మహిమ వస్త్రధారులుగా మీరు కోరినట్లు మీ ముందు నిలవబడినట్లు కృప చూపించమని, సేవకులుగా మేము కూడా సంఘమును వధువుగా, పరిశుద్ధాలంకృతులుగా చేయబడిన వధువుగా మీ ముందు నిలవబెట్టు కృపలు నడిపించమని మీకే అప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి యగు దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య అన్యోన్య సహవాసము మనందరికీ సకల పరిశుద్ధులకును సదాకాలం తోడేండు నడిపించి మహిం పొందునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.